ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చెయ్యుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని యొద్దకు వచ్చేవారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మరి ఆయనకిష్టమైనట్లు జీవిస్తూ దేవునికి నచ్చిన కార్యాలు చేస్తే వారిని దేవుడు విడిచిపెడతాడా? వారిని దేవుడు నిర్లక్ష్యం చేస్తాడా? అస్సలు చెయ్యడండి. ఎందుకంటే ఈ లోకంలో దేవునికిష్టమైన కార్యాలు చెయ్యడం చాలా కష్టమైన పని. ఆయనకు నచ్చినట్లు జీవించేవారు కొద్దిమంది మాత్రమే. మరి దేవునికి ఇష్టమైన కార్యాలు ఏమిటంటే ప్రతి దినము వాక్యాన్ని చదవడము, ప్రార్థించడము, దేవుని సన్నిధికి వెళ్లడము, ఆయన ఆజ్ఞలను గైకొనడం, పొరుగు వారిని ప్రేమించి వారికి సహాయం చెయ్యడం. ఇలా చెబుతూ పోతే దేవునికిష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఈనాడు మనం ఆయనకు ఇష్టలంగా లేకుండా ఆయనకు నచ్చిన కార్యాలు చేయడం లేదు కాబట్టే విడువబడిన స్థితిలో ఉంటున్నాము. శ్రమల చేత కన్నీరు కారుస్తున్నాము, సమస్యలలో చిక్కుకుంటున్నాము, అనారోగ్యంతో బ్రతుకుతున్నాము, నిత్యము కొరతలు అక్కరలు కలిగి జీవిస్తున్నాము, పాపానికి దాసులంగా బ్రతుకుతున్నాము, అపవాది సంబంధులంగా జీవిస్తున్నామండి. ప్రియులారా, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచింది మనం అపవిత్రులంగా ఉండాలనా? ఆయన మన కొరకు రక్తం కార్చింది పాపంతోనే మనం జీవించాలనా? ఆయన మరణం ద్వారా శ్రమలను, సమస్యలను, లోకాన్ని జయించితే మనం మాత్రం ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాము, శ్రమల చేత కృంగిపోతున్నాము, సమస్యల చేత పట్టబడే వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా దేవునికి అయిష్టంగా మనం జీవించడం ఆయనకు ఇష్టం లేదండి. శ్రమలతో, సమస్యలతో కన్నీరు కార్చడం ఆ దేవుడు భరించలేడు. భక్తుడైతే ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని అంటున్నాడు. కాబట్టే ప్రియులారా, భక్తుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు, కష్టాలలోనే ఉంచలేదు, దుఃఖంలోనే కన్నీరు కార్చేలా దేవుడు చెయ్యలేదండి. కారణం, వారు దేవునికి మొరపెట్టినారు. వాక్యం సెలవిస్తుంది, అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని దేవుడు తనను ప్రేమించే వారి గురించి, దేవునిని గనపరచే వారి గురించి ఈ మాటలను పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవునిని ప్రేమించే వారిమిగా ఉండాలి. ఆయన నామాన్ని గనపరచాలి, గొప్ప చెయ్యాలి. ప్రియులారా, ఈనాడు చాలా మంది అంటారు, నేను ఒంటరిని, నాకెవరూ లేరు, దేవుడు కూడా నన్ను ఒంటరిని చేశాడు, నాకు దిక్కెవరు, నాకు తోడెవరు అని ఈనాడు కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరంటారండి. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు హృదయపూర్వకంగా ఏ ఒక్కరికి బాధను, విచారాన్ని కలిగించడు, ఎవ్వరిని ఒంటరిగా విడిచిపెట్టడు. ఈనాడు మనమే దేవుని యొద్దకు రాకుండా లోకంలో లోక స్నేహాలతో, లోకస్తులతో జీవిస్తున్నాము. దేవుని దృష్టికి అయిష్టంగా బ్రతుకుతున్నాము. దేవునిని నమ్ముకున్నాము అని అంటాము, కానీ మనలో ప్రత్యేకింపబడిన జీవితం లేదు. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి మనం దేవునిని గనపరచుదాము, ఆయన ఆజ్ఞలను గైకొందాము, దేవుని మాటకు లోబడదామండి. ప్రతి దినము ఆయనకిష్టమైన కార్యములనే చేద్దాము, ఆయననే సేవించుదాము. ప్రియులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ జీవిస్తే మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుందండి. మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నీకు ఉద్యోగం రావాలన్నా, నీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదగాలన్నా, నీకు వివాహం జరగాలన్నా, నీకు సంతానం కలగాలన్నా, నీ ఆత్మీయ స్థితి మెరుగుపడాలన్నా, నీ ఆరోగ్యం కుదుట పడాలన్నా, నీ పరిస్థితులన్నీ బాగవ్వాలన్నా నువ్వు దేవునికి ఇష్టమైనట్లు జీవించాలి, ఆయనకిష్టమైన కార్యం చెయ్యాలి.
ప్రియులారా, ఆ దేవుడు శత్రువులను కూడా ప్రేమించే మంచి మనసు కలిగిన వాడండి. ఆయనే అందరికీ ఉపకారి, ఏ ఒక్కరిని త్రోసివెయ్యడు. కానీ మనమే దేవుని యొద్దకు రాలేకపోతున్నాము, ఆయన చేసే అద్భుతాలను పొందుకోలేకపోతున్నాము. ప్రియ చెల్లి తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇక ఆలస్యం చెయ్యకు. నీ పాపాన్నంతా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకు నచ్చినట్లు జీవించితే నీకు తోడుగా ఆ దేవుడు ఉండి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. నిన్ను గొప్ప జనాంగంగా దీవించి ఆ పరలోక రాజ్యంలో నీకు గొప్ప స్థానాన్నిస్తాడు. ఈ దినము నుండి దేవునికిష్టమైన కార్యములను చేస్తూ దేవునికిష్టలంగా జీవించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈనాడు నిన్ను ఎంతమంది విడిచిపెట్టి ఒంటరిని చేసినా, ఎంతమంది నిన్ను కాదన్నా, ఆ దేవుని కృప నిన్ను విడిచిపెట్టదండి. నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన సజీవులంగా చేరి సజీవుడవైన మిమ్ములను స్తుతించడానికి, మిమ్మును గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భక్తుడైతే ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని పలుకుతున్నాడు. నిజమే దేవా, మీకిష్టమైన కార్యములు మేము చేసినప్పుడు మమ్మను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మమ్మను కష్టాలకు గురి చేసే దేవుడు కాదు ప్రవ్వా. మమ్మను నష్టాల పాలు చేసే దేవుడు కాదు ప్రవ్వా. మమ్మను ఆశీర్వదించే దేవుడవు, గణపరిచే దేవుడవు, హెచ్చించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, గడిచిన దినములలో మీ దృష్టికి అవిధేలంగా అపవిత్రులంగా జీవించినాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. ఈ దినము నుండి మీకిష్టమైన జీవితం జీవించే వారిమిగా, మీకిష్టమైన కార్యములు చేస్తూ మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం దయచేయండి. మా మనసులను మీరు మార్చండి దేవా. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి. అయ్యా, సాతాను నీ లోకాన్ని ఎదిరించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రతి పరిస్థితిలో మీ వైపు చూస్తూ మిమ్మునే ఆశ్రయిస్తూ మీకు మొరపెడుతూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆజ్ఞలను గైకొనే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీ నామమున మేము ఏమి అడిగినను అది మాకు అనుగ్రహించే దేవుడోగా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డలకు కావలసిన కాపుదల, భద్రత, క్షేమాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం ఏమిటో, వ్యాధి ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డలు మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి కష్టాలను, సమస్యలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రియులు, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానమందక బాధపడుతున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం,
వాగ్దానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే భయాలన, ఆందోళన సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులు దొరికేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా. బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వయస్సు నందును, జ్ఞానమందును, తెలివి ఎందును, బుద్ధి ఎందును, మనుషుని దయలో, దేవుని దయలో బిడ్డలందరూ వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చెయ్యండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సొంత గృహాలు లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్క మెటీరియల్ని మీరు సమకూర్చండి దేవా. తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యి ఉంటున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న మాటల్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి దేవా. మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. వారి పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని, ఇతర రాష్ట్రాలకు ప్రయాణించాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా, ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకొనుటకు మీరే సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎందరైతే రకరకాల
రకరకాల సమస్యల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నారో, అయ్యా శత్రువులను బట్టి బాధించబడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, శత్రువు నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సమస్యలను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా పట్టుదల కలిగి ప్రతి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎడతెగక నిత్యము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. విసుగక నిత్యము మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడండి దేవా. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా బిడ్డలైన వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని. ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.